హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బొబ్బట్లు చేశానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు కదా, మేమైతే బొబ్బట్లు అని పిలుస్తామండి. ఇప్పుడు ఈ బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇందులో వాటర్ వేసుకొని దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి. మనం పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఇక్కడ నేను చూపిస్తున్నది చిరోటి రవ్వ అండి. ఇది గోధుమ రవ్వలాగే ఉంటుంది, చిన్న చిన్నగా ఉంటుందన్నమాట. ఈ రవ్వ తీసుకోవాలి 1 కప్పు. అలాగే 1/2 కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దీంట్లో తగినంత సాల్ట్, అలాగే 1 స్పూను పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ చిరోటి రవ్వ చాలా బాగుంటుంది, మనకి బొబ్బట్లు చేసుకోవడానికి అయితే మంచి టేస్టీగా ఉంటుందండి. ఇదంతా బాగా మిక్స్ అయిన తరువాత దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ చిరోటి సూజీ రవ్వ అనేది మనకి సూపర్ మార్కెట్లో కానీ మామూలుగా కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి. చాలా ప్లేస్లో అయితే పేనీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వతో మనం బొబ్బట్లు చేసుకోవచ్చు, అలాగే కజ్జికాయలు చేసుకున్నప్పుడు కూడా యూజ్ చేస్తారు, చాలా బాగా వస్తాయండి. పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. దీంట్లో నెయ్యి వేసి అంతా బాగా కలుపుకోవాలండి. ఫైనల్గా పిండి ఆరిపోకుండా పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి గంట పాటు నాననివ్వాలి. ఈలోపు మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, ఇది బాగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా తీసేసి మనం కుక్కర్లో వేసుకోవాలండి. ఈ పప్పు అంతా వేసుకున్న తర్వాత దీంట్లో మనం 1 కప్పు పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి 1 కప్పు శనగపప్పుకి కరెక్ట్గా 1 కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. నేనైతే ఇక్కడ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇంకా ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు అయితే బాగా ఉడికిపోతుందండి. చూడండి, పైన చూపించిన విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని మనం ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా తీసేసుకోవాలి. వాటర్ అంతా తీసేసిన తర్వాత పప్పు మాత్రమే మనం బౌల్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. ఈలోపు మనం బెల్లం పాకం తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు బెల్లం అయితే తీసుకున్నానండి. 2 కప్పులు అంటే కొంచెం తక్కువగానే తీసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసుకొని పాకం తీసుకోవాలి. ఈ లోపైతే ఉడికించుకున్న పప్పు మెత్తగా చేసుకోవాలండి. మనం మిక్సీ జార్లో వేయనవసరం లేదు, మనం గరిటెతో పెడితేనే మెత్తగా అయిపోతుంది. కరెక్ట్గా పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇలా మెదుపుకొని మనం ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. ఈలోపు బెల్లం అంతా కరిగి పాకం అయితే వచ్చింది కదా, దీన్ని ఒకసారి వడపోసేసుకోవాలి. నేనైతే స్ట్రైనర్లో వడపోసుకుంటున్నాను, ఇంకేమైనా డస్ట్ ఉన్నా పోతుంది కదా అని చెప్పేసి వడపోసాను. ఇప్పుడు అదే కుక్కర్లో నేను ఈ పప్పు అంతా మెదిపేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ పాకంలోని ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేశాను. ఈ పాకంని పప్పులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి దీన్ని ఈ పాకంలో ఉడికేటట్టుగా బాగా ఉడికించుకోవాలి. ఈ పప్పు అనేది బాగా ఉడకాలి. ఈ పాకం అనేది ఈ పప్పుకి పడుతుంది కదా, బాగా ఉడికితే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ పప్పు అంతటికి బెల్లం పాకం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇది మనము ఉడుకుతూ ఉన్నప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా. అలా అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ ఉంటే అది అలాగా దగ్గరికి అవుతూ ఉంటుందండి. ఈ పూర్ణం అనేది మనం అలా కలుపుతూ ఉండాలి. మనం అలా కలుపుతూ ఉన్న కొద్దీ అదైతే బాగా దగ్గరికి అవుతూ ఉంటుంది. ఇంకా ఈ పూర్ణం అనేది అలా దగ్గర అవుతున్నప్పటికీ మనం కొంచెం నెయ్యి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నప్పుడు మనకి మనం పెట్టుకున్న ప్యాన్ నుండి ఈ పూర్ణం అనేది సపరేట్ అవుతుందండి. చూడండి, మనకి పైన చూపించిన విధంగా ప్యాన్ నుండి ఈ పూర్ణం అనేది సపరేట్ అవుతూ ఉంటుంది.
చూడండి పూర్ణం అనేది అలాగ చిక్కపడుతూ దగ్గరగా అయ్యింది కదా. ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది కాసేపు అయితే చల్లారనివ్వాలి. ఇలా చల్లారుతున్నప్పటికీ మనకి ఇలాగైతే దగ్గరికి అయిపోయి ముద్దలాగా వచ్చేస్తుందండి. ఇంకా మనము దీన్ని ఏ సైజు కావలిస్తే ఆ సైజులో బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పూర్ణం అంతా ఒకసారిగా ఉండలైతే చేసేసి పెట్టేసుకుంటున్నానండి. మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ముందైతే ఇవన్నీ ఉండల్లా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నాకు ఇవి దగ్గర ఒక 20 ఉండలు అలాగయ్యాయండి నాకైతే. ఇంకా ఇవి పక్కన పెట్టుకొని మనం పిండి కలుపుకున్నాం కదా, అది తీసుకోవాలి. నాకైతే ఇది 1 అవర్ అయిపోయింది కలిపేసి పెట్టుకొని. ఇంకా పిండి కూడా బాగా నానుతుంది కాబట్టి ఈ పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం బొబ్బట్లు ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఉండాలంటే పిండి అయితే ఇలా కలుపుకోవాలి, చాలా బాగా వస్తాయి. ఇక్కడ నా దగ్గర అయితే కవర్ లేదు కాబట్టి నేను సిల్వర్ ఫాయిల్ మీద చేస్తున్నాను. కానీ కొంచెం కష్టంగానే అనిపించింది, ఎందుకంటే అదంత ఈజీగా లేదు. నేనైతే చేత్తో అద్దేసి దానిపైన ఈ పూర్ణం పెట్టి బొబ్బట్టులా చేస్తున్నానన్నమాట. చూడండి ఇంకా రెండో ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నాకు ఇది ఇలాగ వచ్చింది. ఇంకా దీన్నైతే కొంచెం కష్టంగానే తీసాను, మళ్ళీ ఎక్కడ ఇదవుతుందా అని. కానీ పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇంకా దీన్ని ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇంకా వీటిని రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. మనం నెయ్యి వేసి కాల్చుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి ఇలా నెయ్యి వేసి కాల్చుకున్నప్పుడు మనకి బొబ్బట్టు అనేది కొంచెం పొంగుతుంది. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇంకా అలాగే రెండోసారి నేనైతే ఇంకా సిల్వర్ ఫాయిల్తో అయ్యే పని కాదని చెప్పేసి ఒక కవర్ అయితే తీసుకున్నానండి. చూడండి ఇలాగే నేను పూర్ణం పెట్టేసి బౌల్లాగా చేసుకొని ఇంకా కవర్ ఫోల్డ్ చేసి చేస్తున్నాను. ఇంకా మనము ఆ కవర్ అనేది పైన కవర్ చేసి చేత్తో ప్రెస్ చేస్తే చాలా ఈజీగా మనకి పల్చగా కూడా వస్తాయండి. మరీ లావుగా కాకుండా పల్చగా బొబ్బట్లు అనేవి వస్తాయి. బొబ్బట్లు లావుగా ఉన్నా అంత బాగోవు, మనకి ఎంత పల్చగా ఉంటే అంత బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా ఎక్స్పెండ్ అవుతుందో మనం కవర్ పెట్టి చేసినప్పుడు. ఇలాగ అయిన తర్వాత మనం తీసుకొని ప్యాన్ పైన కాల్చుకోవాలి. చాలా బాగా వస్తాయి, లేయర్ కూడా పల్చగా పూర్ణంతో మంచి టేస్టీగా ఉంటాయండి. నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలాగే రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయండి. మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇదే విధంగా కాల్చుకొని మనము ప్లేట్లో కంటే హాట్ బాక్స్లో వేసుకుంటే వేడివేడిగా ఉంటాయి కాబట్టి హాట్ బాక్స్లో వేసేసుకోవాలి. ఇంకా ఇదే విధంగా బొబ్బట్లన్నీ మనము ఇలాగే చేసుకోవాలి. పిండి కొంచెం తక్కువగానే తీసుకోవాలండి. ఈ పేనీ రవ్వతో చేస్తాం కదా, ఇది పిండి కొంచెం తక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది. లేదంటే లేయర్ కొంచెం థిక్ అవుతుంది కదా. మనం పల్చగా ఒత్తుకొని చేసుకోవడం వలన బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి, పొంగుతూ వస్తాయండి, మంచి టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా ఈ చిరోటి రవ్వ లేని వాళ్ళైతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్, చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట కొనుక్కొని తెచ్చుకునే కంటే ఇంట్లో చేసుకుంటే మంచి హెల్తీగా చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇలా హెల్తీగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బొబ్బట్లు అనేవి మంచి టేస్టీగా వస్తాయి. ఇంకా ఈ బొబ్బట్లు అనేవి మనము హాట్ బాక్స్లో వేసుకుంటే ఇంకా స్మూత్గా ఉంటాయండి. మనం బయట పెట్టేస్తే కొంచెం గట్టిగా వచ్చేస్తాయి కదా, అలా కాకుండా హాట్ బాక్స్లో వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి, చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మరికొన్ని వంటల వీడియోస్ ఉంటాయి, నచ్చిన వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.